ఫౌంటైన్ ఆఫ్ జాయ్ 6th చాప్టర్ మొదలు పెడుతున్నారు గురుదేవులు ఈరోజు. ఈ విశ్వము చాలా డైనమిక్, స్థిరంగా ఉండేది ఏదీ లేదు. అన్ని నిరంతరం మారిపోతూనే ఉంటాయి. ఏదైతే స్థిరంగా ఉంది అని అనుకుంటున్నామో అది మాయా అని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి డైనమికే ఇక్కడ. ప్రతీది కదులుతూనే ఉంది, ఎదుగుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది, నిరంతరము మారిపోతూనే ఉంది. దాన్ని అలా మనం చూడలేకపోతున్నాము. కాలుస్తే చూడండి, చాలా కాలం తర్వాత ఎవరైనా మిమ్మల్ని కలిశారు అనుకుందాం. ఏమంటారు? అరే చిక్కిపోయావే, అరే లావుగా అయిపోయావే అంటూ ఉంటారు. అప్పుడు మనం చూసుకుంటాం, అవును కదా, నా షర్ట్ లూజ్ అయిపోయింది, లేదు టైట్ అయిపోయింది అని మనం గమనిస్తూ ఉంటాం. ఈ మార్పు అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకు? ఒక రిఫరెన్స్తో చూస్తారు. ఇప్పుడు నువ్వు లావ్ అయ్యావు, నువ్వు సన్నబడ్డావు అని ఎలా చెప్తున్నారండి? 10 ఏళ్ల క్రితం వాళ్ళు నిన్ను చూశారు, చాలా రోజుల క్రితం నిన్ను చూశారు కాబట్టి ఆ మార్పుని ఆ రిఫరెన్స్తో ఇప్పుడు నీ శరీరాన్ని గమనిస్తున్నారు వాళ్ళు. అందుకు లావ్ అయ్యావు, సన్నవయ్యావు. ఆ రిఫరెన్స్ అనేది ఉంది చూడండి. ఏ మార్పు అయినా సరే గమనిస్తున్నారు అంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది ఉంది. ఒకటి అవసరము, ఒక రిఫరెన్స్ తోనే మనం మాట్లాడుతూ ఉంటాము. మా దాని వల్లనే మార్పు గమనించగలుగుతున్నాము. మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కటి మారుతోంది అని గమనించగలుగుతున్నామో మార్పు లేనిది ఒకటి ఉంది అని గ్రహించాలి. లేదు అంటే మార్పు ఎలా గమనించగలుగుతారు? ఇప్పుడు లావుగా ఉన్నావు అని ఎలా చెప్తున్నారు చెప్పండి? గతంలో ఉండే శరీరంతో ఈ శరీరాన్ని కంపేర్ చేశారు కాబట్టే. రిఫరెన్స్ అనేది ఉంది. గతంలో ఒక రిఫరెన్స్ తీసుకుని ఇప్పుడు శరీరం మారింది అని చెప్పగలుగుతున్నాము. ఆ రిఫరెన్స్ ఏదో ఒకటి ఉంది కాబట్టే, అనేది ఒక రిఫరెన్స్ ఉంది కాబట్టే ఈ మార్పు ఉంది అని చెప్పగలుగుతున్నాము. లేదు అంటే చెప్పలేము, మార్పు చూడలేము. అయితే ఆ మార్పు లేనిది ఏముంది? దాన్ని మీరు చూడలేరు, అనుభూతి చెందగలరు అంతే. ఒక ఐడియా ఉంది, ఒక సెన్స్ ఉంది, ఏదో ఒకటి ఉంది మార్పు లేనిది అనేది ఒక గ్రహింపు అయితే ఉంటుంది. ఏదో చూచాయగా ఐడియా అయితే ఉంది, కానీ దాన్ని మీరు కళ్ళతో చూడలేరు. అయితే స్థిరంగా ఆ మార్పు లేని శాశ్వత ఉనికి నీది ఏదైతే ఉందో అక్కడ నువ్వు గ్రౌండెడ్ అయి ఉన్నావు అనుకో, స్థిరంగా నిలకడగా ఆ స్థితిలో ఉండగలిగావు, ఆ ఎరుకలో ఉండగలిగావు అనుకోండి, ఏమవుతుంది? నిస్సంగోహం అయిపోతారు మీరు. ఈ మార్పుల నుంచి నువ్వు వెనక్కి తగ్గుతావు. అంటే ఇది అంతా నిరంతరం మారుతూనే ఉంది. ఆ మారని ఉనికి చైతన్యము ఆత్మ నేను అనే ఎరుకలో నువ్వు ఉండగలుగుతావు. అది ఆల్రెడీ ఉంది. అవేర్నెస్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు మెళకువ తెచ్చుకుని దాన్ని చూడగలుగుతున్నాం. మర్చిపోతున్నాం దాన్ని. మెళకువ తెచ్చుకుని దాన్ని మనము చూడగలుగుతున్నాము. అదేం చేస్తోంది? ఆత్మ సాక్షిగా ఉంటోంది జరిగే పనులన్నింటికీ కూడా. అది ఏ పని చెయ్యట్లేదు గమనించండి. ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్. అయితే దాని నేచర్ ఏంటి? అది అష్టావక్రుల వారు జనకుల వారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమవుతోందండి ఇక్కడ చెప్తున్నది? చూడండి. మీరు చెట్లు కదులుతున్నాయి అని అనిపిస్తుంది. కానీ కదిలేది మీరు ట్రైన్‌లో ఉండి. అదే ట్రైన్ కదులుతూనే ఉంది కానీ మీ పక్క సీట్‌లో కూర్చున్న వాడు కదులుతున్నట్లు మీకు అనిపిస్తుందా? అనిపించదు. 2 కదులుతూనే ఉన్నాయి కాబట్టి. కదులుతున్న ట్రైన్ రిఫరెన్స్‌తో చూస్తున్నారు కాబట్టి చెట్లు కదులుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మాయ. చెట్లు కదులుతున్నాయా? అక్కడ నిజానికి కదిలేది మనమే కదులుతున్నాము. అర్థమవుతోందా? ఇక్కడ గురుదేవులు చెప్పబోతున్నది. మీరు శరీరం మారుతోంది. మారుతోందా లేదా చెప్పండి? పుట్టినప్పుడు మీ శరీరం ఎలా ఉందో ఇప్పుడు అలాగనే ఉందా? ఇప్పుడు ఎలా ఉందో 40 ఏళ్ళు పోయాక అలాగనే ఉంటుందా చెప్పండి? మారిపోతూనే ఉందా శరీరము? ఆలోచనలు మారిపోతున్నాయా లేదా? నిరంతరము ఆలోచనలు మారిపోతున్నాయి. చిన్నప్పుడు ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో, బాధ పెట్టాయో,
ఇప్పుడు అవి బాధపడుతున్నాయా? చాక్లెట్ కోసం ఏడుస్తారా మీరు? అమ్మ నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని? నో. ఆలోచనలు మారిపోతున్నాయి, శరీరం మారిపోతుంది, ఫీలింగ్స్ మారిపోతున్నాయి, ఇవన్నీ మారిపోతున్నాయి అని మనం గమనించగలుగుతున్నాము అంటే మారని రిఫరెన్స్ పాయింట్ ఒకటి ఉంది, దాని నుంచి ఇవన్నీ చూస్తున్నారు కాబట్టే ఇవి మారుతున్నాయి. అదేది సాక్షిగా చూస్తోంది కానీ అది ఏ పని చేయట్లేదు. ఇంతవరకు అర్థమవుతోందా అండి సంధ్య, చైతన్య? రైట్. అయితే ఆ ఆత్మ ఉంది చూశారు, దాని ప్రకృతి ఎలా ఉంది, దాని నేచర్ ఏంటి అనేది ఇక్కడ అష్టావక్రుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జనకుల వారికి. నిస్సంగో నిష్క్రియోసిత్వం స్వప్రకాశో నిరంజన అయమేవ హితే బంధ సమాధి మనుతిష్ఠతి త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథార్థత శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం మాగమః క్షుద్రచిత్తతాం నిరపేక్షో నిర్వికారో నిర్భరః శీతలాశయః అగాధ బుద్ధిరక్షుబ్ధో భవచిన్మాత్ర వాసనః. ఇంత గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది కదా. నిరపేక్షో మళ్ళీ చెప్తున్నారు గురుదేవులు. ఇది చాలా ఒక అందమైన జ్ఞానము, అందంగా చెప్పబడింది. ఏదైతే ఆ మార్పు లేనిది ఉన్నదో అది అంతటా నిండి ఉంది. నీ శరీరంలో ఉంది, నీ లోపల ఉంది. నేను అనేది ఉంది చూశారు. నేను అంటే ఆత్మ, బిగ్గరై, ఈగో కాదు, అంతకంటే మించింది. అది అస్సలు మార్పు లేనిది. ప్రతి ఒక్కటి మారుతూనే ఉంది. ఆలోచనలు మారుతున్నాయి, ఐడియాలు మారుతున్నాయి, భావాలు మారుతున్నాయి, ఫీలింగ్స్ మారుతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. శరీరం చాలా మార్పులు పొందుతూనే ఉంది. చాలా ఫాస్ట్గా శరీరం మారిపోతోందండి. ప్రతి నిమిషము కొత్త కణాలు వస్తున్నాయి, కొత్త కణాలు పుడుతున్నాయి, పాత కణాలు పోతున్నాయి, రక్తం మారిపోతోంది, అన్ని ఫ్లూయిడ్స్ అన్ని శరీరంలో ఉండేవి మారిపోతున్నాయి. 24 గంటల్లో 48 గంటల్లో మన శరీరంలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని మారిపోతున్నాయి. ఫ్లెష్ మారిపోతోంది, చర్మం మారిపోతుంది, ఎముకలు మారిపోతున్నాయి. 2-3 గంటలు లేదు, 2-3 గంటలు లేదు, వారాలలో 3 నెలల్లో బోన్ మ్యారో మారిపోతోంది. శరీరం పూర్తిగా ఘన పదార్థంలాగా కనిపిస్తోంది కానీ ఘనం కాదు. ఇది కూడా మారిపోతూనే ఉంది. అయితే ఆ మార్పు లేనిది ఎక్కడో వేగ్గా మనం ఎక్కడో భావిస్తున్నాం చూశారు. అది బికమ్స్ క్లియరర్. ఎప్పుడైతే మన లోపల మార్పు లేని తత్వాన్ని, ఆత్మని మనము క్లియర్గా గమనించగలుగుతామో, అనుభూతి చెందగలుగుతామో, ఎరుకలో ఉండగలుగుతామో, మిగిలిందా అంతా కూడా క్లియర్ అయిపోతుందండి. ఆ ఒక్కటే, ఆ చైతన్యమే అంతటా నిండి ఉంది, సృష్టి అంతటా నిండి ఉంది. సో ధ్యానంలో ఏమవుతుంది, సమాధిలో ఏమవుతుంది, దాన్ని అనుభూతి చెందగలుగుతారు. ఆ మార్పు లేని ఆత్మని, ఆ చైతన్యాన్ని, ఒక పరిణితి చెందిన అనుభూతి మనకి వస్తుంది. ఇప్పుడు మెళకువ తెచ్చుకొని చూడండి, ఆ చైతన్యమే అణువున నిండి ఉంది, అంతటా నిండి ఉంది. అయితే ధ్యానంలో మాత్రమే అది లిమిట్ చేసేసేకండి. ధ్యానంలో మాత్రమే అని అనుభూతి చెందుతారు అని కాదు. లేకపోయినా సరే కళ్ళు మూసుకోండి, ధ్యానంలో కాసేపు కూర్చోండి, అద్భుతాన్ని అనుభూతి చెందండి, ఆ బ్రహ్మానందాన్ని అనుభూతి చెందండి, చెందుతారు. అయితే యాక్టివిటీలోకి వచ్చేసరికల్లా మళ్ళీ మామూలు అయిపోతాము. ఈ శరీరం నా శరీరం గొప్ప, నేను ఎంత అందంగా ఉన్నానో, ఈ శరీరం ఎంత అందంగా ఉందో మిగతా వాళ్ళకంటే నేను ఎంతో గొప్ప. యాక్టివిటీలోకి వచ్చేసరికల్లా మళ్ళీ ఈ నాన్ చేంజింగ్ చేంజింగ్, నిరంతరం మారుతున్నది ఏదైతే ఉందో దాన్నే పట్టుకు వేళ్లాడుతున్నాం. అదే శాశ్వతము అని భావిస్తున్నాము. ధ్యానంలో అనుభూతి చెందగలుగుతున్నాము, బయట యాక్టివిటీకి వచ్చేసరికల్లా మళ్ళీ యథావిధి జరిగిపోతూనే ఉంది, అలాగనే మారిపోతున్నాం. దానివల్ల ఉపయోగం లేదు.
కళ్ళు తెరచి చూడండి. ఆ శాశ్వతమైనది, మార్పు లేనిది ఏదైతే ఉందో అందులో మీరు తేలి ఆడుతున్నారు. ఆ సజీవమైన చైతన్యం ఉంది చూడండి. సృష్టిలోని కణ కణంలోని ఆ చైతన్యమే ఉంది. త్వయా వ్యాప్తమిదం విశ్వం త్వయి ప్రోతం యథాతథౌ. మీ అనుభూతిని, అనుభవాన్ని ధ్యానం వరకు కూడా లిమిట్ చేసేసుకుంటే మళ్ళీ నువ్వు బద్ధుడు అయిపోయినట్లే లెక్క. ధ్యానంలో ఉన్నప్పుడు ఆ చైతన్యాన్ని, ఆత్మని అనుభూతి చెందుతాను, మళ్ళీ యాక్టివిటీలోకి వచ్చేసరికల్లా నార్మల్ అయిపోతాను అంటే మళ్ళీ బంధంలో చిక్కుకుపోతున్నావు. ఆ ధ్యానంలో వచ్చిన అనుభవం ఏదైతే ఉందో అది సజీవమైన సత్యము అనేది కనుక మీరు ఆ యాక్టివిటీలో ఉన్నప్పుడు కూడా మీరు గ్రహించగలిగితే అప్పుడు ఆ స్వేచ్ఛ ముక్తి మీరు అనుభవించగలుగుతారు. శుద్ధ బుద్ధ స్వరూపస్త్వం మాగమౌ క్షుద్ర చిత్తత. ఈ స్మాల్ లిటిల్ మైండ్ ఉంది చూశారు, మనస్సు ఉంది చూశారు, ఆలోచనలు తిరిగే పొర స్మాల్ మైండ్, అది చిన్న చిన్న విషయాలతో మసకబారిపోతోంది. చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న పరిస్థితులు, మాటలు, పొగడ్తలు, నిందలు, లేదు ఇన్సల్ట్స్, ఇవి ఆలోచనల్ని మొద్దుబారేలాగా చేసేస్తున్నాయి, మసకబారేలాగా చేసేస్తున్నాయి. ఒక చూయింగం లాగా వాటినే మళ్ళీ 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 తలుచుకుంటూ కూర్చుంటోంది. ఎంతసేపు చూయింగం నమలండి, మీకేమైనా పోషక విలువలు వస్తాయా అందులోంచి? నోరు, చిగుళ్ళు అలసిపోతాయి అంతే. చూయింగం నవిలినంత మాత్రాన మీకేమీ వచ్చేసెయ్యదు అందులోంచి. అలాగనే మనసు కూడా ఎన్ని విషయాలు, సంఘటనలు నవ్వులుతూ కూర్చుంటోంది. మళ్ళీ మళ్ళీ అవే మననం చేసుకుంటూ వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అప్పుడు ఇలాగైంది, ఇప్పుడు నింద వేశారు, అప్పుడు పొగిడేరు. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏదైనా సరే. ఇప్పుడు పొగిడారు, వాళ్ళు అయితే పొగుడుతారు, వీళ్ళైతే నిందిస్తారు, అప్పుడు ఇలాగైంది, ఇప్పుడు ఇలాగైంది, వాళ్ళు అవమానించారు. అబ్బో, ఇవే మళ్ళీ 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 తలుచుకుంటూ కూర్చుంటుంది స్మాల్ మైండ్. అటువంటి మానసిక స్థితి నుంచి మెళకువ తెచ్చుకో. అది ఏమిటో ఒక్కసారి గమనించు. విశ్వంలో ఉండే సత్యమేంటో గమనించు, చూడు. ఏది స్థిరంగా ఉండిపోవట్లేదు, ప్రతి ఒక్కటి మారుతోంది. మనుషులు మారుతున్నారు, అంతా కరిగిపోతుంది, పుడుతోంది, మళ్ళీ కరిగిపోతోంది. మాగమౌ క్షుద్ర చిత్తతాం. ఈ స్మాల్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయి. ఈ క్షణంలో ఆ స్మాల్ మైండ్ ని, మనసు, ఆలోచనల్ని నువ్వు వదిలేయగలిగితే నువ్వు ఫ్రీ అయిపోతావు. జై గురుదేవ్. చూడండి, ఆలోచనల్ని అడ్డుకోండి. ఇది మంచి ఆలోచన, అది చెడ్డ ఆలోచన అనేది బుద్ధితో మనం చేసేది. ఆ లేబులింగ్ చెయ్యట్లేదు. ఆలోచనల్ని ఆపుదామని చూస్తే అవి రెచ్చిపోతాయి. వాట్ ఎవర్ యూ రెసిస్ట్ విల్ పెర్సిస్ట్. ఏం చెప్తున్నారు గురుదేవులు? అవుతూనే ఉంటాయి, ఒక సాక్షిలాగా జస్ట్ అది అవుతుంది, ఇది కూడా మారిపోతుంది, ఇది కూడా మారిపోతుంది అని గమనించు చాలు. ఆ ఎరుకలో ఉండు చాలు. శరీరం మారిపోతుంది, ఐడియాస్ మారిపోతాయి, ఫీలింగ్స్ మారిపోతాయి, మనుషులు మారిపోతున్నారు. ఇది ఇలా స్థిరంగా ఉండిపోయేదేమి కదా, అన్నీ మారిపోతున్నాయి. ఆ ఎరుకలో ఉండు, అది చెప్తున్నారు. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ లో మనము మళ్ళీ మళ్ళీ అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఎక్స్పీరియన్స్ లోకి వస్తూ ఉంటుంది. ఏమది? అన్నీ మారిపోతున్నాయి, ఇది కూడా మారిపోతుంది. ఏమవుతుంది దానివల్ల? మైండ్ క్లాగ్డ్ విత్ ఈవెంట్స్ అండ్ స్మాల్ థింగ్స్, ఇన్సిగ్నిఫికెంట్, అవసరం లేని, అస్సలు
విలువేలేని విషయాలు పట్టుకు వేళ్లాడుతోంది. మైండ్ మొద్దుబారిపోతోంది, మసకబారిపోతోంది. మైండ్ ఫాగ్ అంటారు. ఐడియా ఉందా మీకు? ఇవాళ రేపు చెప్తున్నారు. అది కరిగిపోతుంది. అప్పుడేమవుతుంది? ఇంకా స్థిర చిత్తంతో మీరు డెసిషన్ మేకింగ్ చెయ్యగలరు. చుట్టుపక్కల నిష్పక్షపాతంగా అందరినీ కూడా చూడగలరు. ఆటోమేటిక్‌గా ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి. కమ్యూనికేషన్ పెరుగుతుంది. యూ బికమ్ మోర్ అండ్ మోర్ డైనామిక్ అండ్ యుల్ బి పీస్. మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనకు కావాల్సింది అదే కదా! యాక్షన్స్ ఇంకొంచెం ధ్యానంలో కూర్చున్నంతసేపు చైతన్యాన్ని అనుభూతి చెందాను అని కాదు. యాక్టివిటీలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మం చర నిరాపేక్షో నిర్వికారో నిర్భరః చేత. నీ మైండ్ ఎప్పుడైతే, మనసు ఎప్పుడైతే భవిష్యత్తు కోసం నిరంతరం ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, అది అలా చేసాం కానీ ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా చేద్దాము, ఆనందంగా ఉండదు అలాంటప్పుడు. లేదు గతం కోసం తలుచుకుంటూ ఉంటుంది కంటిన్యూస్‌గా. కొంతమందైతే పొగుడుతూ ఉంటారు. అబ్బా! ఆ రోజులే వేరండి. మళ్ళీ రావండి. నాకిది బాగా ఎక్స్‌పీరియన్స్. వేరు వేరు ఊళ్ళకి, పాత ఊళ్ళకి వెళ్ళాననుకోండి. మేడం గారు శ్రీకాకుళం మీరు ఉన్నప్పుడు అబ్బో! బ్రహ్మాండం అండి. ఇప్పుడు ఏమీ లేదండి. ఎందుకో ఇలా అయిపోయింది. ఊరికే మైండ్ ఆడే గేమ్. లేదు నరసన్నపేట అబ్బో! అద్భుతం అంటారు. కళింగపట్నం అబ్బో! అద్భుతం అంటారు. ఏలూరెళ్ళినా అబ్బో! బ్రహ్మాండం మేడం మీరైతేనా అనేసరికి ఇంకా మనం ఇలా ఎక్కేస్తూ ఉంటాం. చెట్లెక్కేసుకో తాటి చెట్లు ఎక్కేస్తుంటాం. అబ్బా! నేనంత చేశాను. కొలాప్స్. జై గురుదేవ్. అవి అలా జరగాల్సి ఉండి జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనసు ఆ గతంలోకి వెళ్ళిపోతుందో, ఆ రోజుల్లో అలా చేశామో, మెప్పుకోలు కిందనే అనుకుంటాం దాన్ని. కానీ అది అప్పుడు మనసు ఆనందంగా ఉండట్లేదు. గతంలోకి వెళ్ళిపోతే గమనించండి. ఈ క్షణం పట్ల కంప్లెయింట్స్. కరెక్టా? అలానే ఫ్యూచర్ కోసం ప్లానింగ్. అది కూడా అంతే. ఇప్పుడు ఆనందంగా ఉండలేకపోతోంది. సంతోషం లేకుండా ఉంటోంది. ఎందుకు? భూత భవిష్యత్ కాలాల మధ్య నిరంతరము తిరుగుతూనే ఉంటుంది. వర్తమాన క్షణం చైతన్యం అంతటా ఉంది. సృష్టిలో కణాన్ని ఉంది. అన్నీ మారిపోతూనే ఉన్నాయి. స్థిరమైనదేది? ఆ మార్పు లేని చైతన్యం ఏదైతే ఉందో నాలోని ఉంది, నీలోని ఉంది. సృష్టిలోని కణంలోని అదే చైతన్యం ఉంది. అది మాత్రమే మార్పు లేనిది. ఇంకా ఏదైనా మారట్లేదు అని అనుకున్నాము, దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాము అంటే అది నీ ఇల్యూషన్, మాయా, భ్రమ అని గ్రహించుకో. ధ్యానంలో కాదు, బయట కూడా అది నువ్వు యాక్టివిటీలో ఉన్నప్పుడు కూడా అది ఎక్స్‌పీరియన్స్ చేయగలగాలి. అవుతుందా మేడం? యెస్. కొంచెంగా అవుతుంది. ఒకేసారి బుద్ధుడిలాగా జ్ఞానోదయం అయిపోతుంది అని కాదు కానీ, సాధన చేయగా, అడ్వాన్స్ కోర్సులు చేయగా, హాలో అండ్ ఎంప్టీ అవ్వగా, రైట్? జై గురు